నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. 11 రెడ్డి ఆర్ 11 టీమ్ అంటూ నారా లోకేష్ గారు మాట్లాడుతుంటే ఏమనుకున్నారు? వాస్తవానికి ఫిబ్రవరి 11వ తారీఖున ఏపీ అసెంబ్లీ స్టార్ట్ అయితే మార్చి 11వ తారీఖున ప్రెస్ మీట్ పెట్టి 11వ తారీఖున అసెంబ్లీకి సంబంధించిన చర్చలంతా కూడా ఆయన సుదీర్ఘంగా ప్రస్తావించినటువంటి మాట మనం చూసాం. అయితే వాస్తవానికి 11 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారానికి సంబంధించి తప్ప మళ్ళీ ఎప్పుడు రాకుండా 10 నిమిషాలు ఉండి 11 నిమిషాలు బయటికి వెళ్ళారని చెప్పేసి 11 అటు పార్లమెంటుకి సంబంధించి కూడా వారికి 11వ పోడియం ఇస్తే వద్దని చెప్పేసి అని మాట్లాడారని చెప్పి రాబోతున్నటువంటి డీలిమిటేషన్ సంబంధించిన సీట్లు పెరిగితే కూడా ఎమ్మెల్యే సీట్లు ఏవైతున్నాయో 263 అంటే అవి 11 అయితే, అదేవిధంగా ఎంపీ సీట్లు ఏవైతే ఉన్నాయో అవి 38, అది కూడా 11 అయితే. సో ఈ 11 టీం ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారు కూడా 11వ తారీఖునే లండన్ నుంచి వచ్చేసారని చెప్పి వార్తలు ఇంటూ వస్తున్నాం. సో మొత్తానికి ఈ వచ్చినటువంటి సందర్భంలో పెను మార్పులు జరిగాయి ఆంధ్రప్రదేశ్లో. సో మొత్తానికి టీం 11 ఏం చేయబోతుంది, 11 వీళ్ళకి ఎందుకు వచ్చింది అంటే ఏం చేస్తారండి? నెత్తిన గుడ్డేసుకొని ఏడవటం తప్పించి ఆ పార్టీ కండువ నెత్తి మీద వేసుకొని ఏడుస్తూ కూర్చుంటారు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడికన్నా పలకరింపులకు వెళ్తే మరి ఆడవాళ్ళ మధ్య కూర్చొని ఏ విధంగా మరి అక్కడ చర్చ చేస్తూ ఉంటాడో ఆ విధంగా చేయటం తప్పించి ఒకరెదురు ఒకరు కూర్చొని చేసేది ఏమీ ఉండదు. వీళ్ళు గొడ్డల పార్టీ అనే బిరుదు పొందారు. మరి తర్వాత ఈ 11 రెడ్డి 11 టీం అని చెప్పి బిరుదు పొందారు. ఆ తర్వాత చూస్తే ఇంకా ఎంతసేపటికి వీళ్ళు అబద్ధాలు చెప్పటం ఏంటి, క్రెడిట్ చోరీ. మరి ఎవరి క్రెడిట్ని ఎవరు చోరీ చేశారు? తర్వాత ఇన్స్పిరేషన్, జగన్మోహన్ రెడ్డి విజయ్కి ఏదో ఇన్స్పిరేషన్ అని, ఇట్లాంటివన్నీ వీళ్ళకి అసలు ఇన్స్పిరేషన్ చేసే అంత ఇది ఏం చేసుకోవటానికి అతని దగ్గర ఏముంది? క్రెడిట్ అనేది లేదు. ఇన్స్పిరేషన్ అంటే ఏ విధంగా తీసుకోవాలి? తల్లి చెల్లిని బయటికి గెంటేయటమా, లేకపోతే ఆయన పరిపాలన కూడా చూసాం బాబాయిని లేపేయటమా? మరి ఇన్ని రకాలుగా చూసిన తర్వాత కూడా ఎవరైనా సరే మాకు ఈయన ఆదర్శం అని చెప్పుకుంటారా? మరి అలాంటిది ఈ రోజున ఈ 11 టీం ఏదైతే నెంబర్ ఉందో, మరి బెంతా హై అనేది కూడా ఉంది కదా వాళ్ళకి కొత్తగా. జగన్మోహన్ రెడ్డి గారికి బిరుదులు చాలా ఉన్నాయి. మరి ఆయనకి నిజంగా ఆస్కార్ లెవెల్లో భాస్కర్ అవార్డు ఇవ్వాలని కూడా గతంలో చెప్పుకున్నారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పుకోవాలంటే అన్నిటి మీద ఆయన బొమ్మలు వేసుకోవటం, అంటే కోడి గుడ్డును కూడా వదిలిపెట్టలేదు, గట్టు రాయిని కూడా వదిలిపెట్టలేదు, ఇంకా క్రికెట్ ఏదైతే ఉన్నాయో వాటిని కూడా వదిలిపెట్టలేదని మనం ఎన్నో సందర్భాల్లో చెప్పుకున్నాం. ఈ రోజున వాళ్ళు మరి చూస్తున్న అభివృద్ధి, మరి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి ఇక్కడికి రాగానే ఏం జరిగింది, మరి నిజంగానే వాళ్ళు ఏమన్నా చేయబోతారంటే చేయటానికి ఏమీ లేదు. వట్టి అబద్ధాలు తప్పించి అవహేళన తప్పించి వాళ్ళే అబాస్ పాలవుతారు. ఏదో అవహేళన చేద్దామని అనుకుంటే వాళ్ళే అవహేళన అవుతారు, వాళ్ళే అబాస్ పాలవుతారు తప్పించి వాళ్ళు ఏమి చెయ్యలేరు. 5 సంవత్సరాల అధికారంలో ఉండి ఏం చేస్తారు చెప్పండి? ఏమైనా సరే మంచి ఉద్యోగ కల్పన ఉందా? టీచర్ల భర్తీలు ఉన్నాయి. వాళ్ళు మరి ఏదైతే ఈ టీచర్ల ఉద్యోగాలకు సంబంధించిన ఆ ఎగ్జామ్ ఉంటుందో దాన్ని కండక్ట్ చేయడానికి ఏం చేశారు? ఏమి చెయ్యలేక సైలెంట్గా ఉండిపోయారు. పేపర్ లీక్ అని, అదని ఇదని, ఏదో ఆన్లైన్ అని చెప్పేసి. సరే ఉన్న టీచర్లైనా గౌరవంగా చూసారంటే అది లేదు. మందు బాబులకి క్యూ లైన్లో నించోబెట్టడానికి వాళ్ళని కరోనా టైంలో ఎంత పరిహాస్యం చేశాడో జగన్మోహన్ రెడ్డి. బాత్రూంలో ఫోటోలు తీయాలని చెప్పేసి ఇన్ని రకాలుగా ఎక్కడ చూసుకున్నా, ఏ వ్యవస్థ చూసుకున్నా, అభివృద్ధి చూసుకున్నా, సంక్షేమం చూసుకున్నా ప్రజలకి మంచి చేశారా అంటే కాదు. మంచి చేయటం దేవుడి కరుగా, చెడు చేయకుండా ఉంటే చాలు అనుకున్నాం ఆ రోజున వాళ్ళ అరాచకాలు చూసి అనేది. అది ఇక్కడ తమిళనాడు రాజకీయాలకు సంబంధించి వీరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ముడిపెట్టి మాట్లాడుతూ అటు విజయ్ని చూసి నేర్చుకో పవన్ కళ్యాణ్ అని చెప్పారు అంటూ రాస్తున్నటువంటి సాక్షి రాత్రులు కావచ్చు, ఇవన్నీ చూస్తూ వస్తున్నాం. కానీ మీరు ఇందాక అన్నట్టుగా 100% ఏదైతే అటు వైసీపీ ఏదైతే ఉందో వైసీపీని ఇన్స్పిరేషన్ తీసుకొని విజయ్ గెలిచాడా అనేటువంటి ఒక మాటలు మనం వింటూ వస్తున్నాం. కానీ ఇప్పుడు తమిళనాడు నుంచి ఎలాంటి వ్యాఖ్యలు వస్తున్నాయంటే విజయ్ని చూసి జగన్మోహన్ నువ్వు నేర్చుకో అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎందుకు అంటే నిన్న చూసాం, మన స్టాలిన్ని కావచ్చు, ఉదయనిధి స్టాలిన్ని కలవడం కావచ్చు, ఇలా అంటే కక్ష సాధింపు రాజకీయాలను మానుకొని, అంటే మనం చూస్తాం తమిళనాడులో కక్ష సాధింపు రాజకీయాలు మనం ఎక్కువగా మనం చూసాం. గతంలో కూడా మన జయలలిత గారు కావచ్చు, కరుణానిధి గారు కావచ్చు, జయలలిత గారు చీర లాగినటువంటి ఒక సందర్భం కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తూ వస్తున్నాం. ఇలాంటి కక్ష సాధింపు రాజకీయాలన్నీ పక్కన పెట్టి విజయ్ వెళ్ళి స్టాలిన్ని కలవడం ఇవన్నీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఒక ఫ్రెండ్లీ రాజకీయాలు మనం చూడబోతున్నాం ఇక్కడ నుంచి అని చెప్పి చూస్తున్నాం. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వచ్చేసరికి తల్లిపై కక్ష, చెల్లిపై కక్ష, ఓటేసినటువంటి ఒక కార్యకర్తల మీద కక్ష, ఓటర్ల పైన కక్ష, అదేవిధంగా సింగయ్యని చంపినటువంటి కక్ష, ఇవన్నీ కూడా చూస్తూ వస్తున్నాం ఇప్పుడు పెద్ద దస్తగిరి సంబంధించి. సో విజయ్ని చూసి జగన్ నేర్చుకోవాలా, జగన్ని చూసి విజయ్ నేర్చుకోవాలంటే ఏం చెప్తారు?
సాక్షి రాతల లేకపోతే ఈ రోజానో ఇంకొకరో మాట్లాడుతున్న నికృష్టమైన మాటల అంటే అవన్నీ పక్కన పెడితే నిన్న రోజా కూడా మాట్లాడుతుంది మా జగన్మోహన్ రెడ్డిని చూసి మరి వాళ్ళు ఏ విధంగా మరి ఆయన ఫోటో పెట్టుకొని ఎంత గొప్పగా చెప్పుకుంటున్నారని. ఫస్ట్ సాక్షి ఛానల్ కానీ ఇచ్చే స్క్రిప్ట్ రైటర్ కానీ మరి రోజా మాటలు కానీ ఇవన్నీ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకోవాలి వీళ్ళు. ఆయన ఎక్కడుంటున్నాడు, మరి అధికారంలో ఉన్నప్పుడు పరదాలు కట్టుకొని ఎలా బ్రతికాడు, ఏ రోజైనా సరే పబ్లిక్లో ధైర్యంగా వచ్చి ఏ మీటింగ్ అయినా పెట్టాడా, ఎవరినైనా కలిశాడా, ఎవరి అవసరాలైనా తీర్చాడా. ఆ రోజున రైతులకి వరదలు వచ్చి పంట నీట మునిగితే బురదలో అడుగుపెట్టి మనం ఈ రోజున అన్నం తింటున్నామంటే ఆ రైతు పండించిన పంట. నువ్వు అది చూడటానికి కూడా ఒక ముఖ్యమంత్రిగా ఉండి మరి తీర్చలేకపోయావంటే ఏ విధంగా చూడాలి? దానికి డయాసులు కట్టి నువ్వు సెట్టింగ్లు వేయించుకొని దూరంగా ఉండి మరి ఏదో అసలు నువ్వేదో అంటరాని వాళ్ళని చూస్తున్నట్లు రైతులను ఆ రోజున ఆ పంట చూడటానికి వచ్చావు. మరి అలాంటిది ఎవరిని చూసి ఎవరు నేర్చుకోవాలి, ఏమి నేర్చుకోవాలి, ఏ విధంగా? నీ ఎంపీ స్థానానికి అక్కడ మీ బాబాయ్ అడ్డొచ్చాడని మరి నీ తండ్రి బతుకున్నప్పుడే నీ బాబాయిని ఏ విధంగా మరి నువ్వు చేయి చేసుకున్నావు అనేది తెలుసు. అసలు ఈ రోజున మనిషినే లేకుండా చేశారనేది తెలుసు. మరి నువ్వు అధికారంలో రావడానికి తల్లిని చెల్లిని వాడుకొని ఆ తర్వాత ఏ విధంగా బయటికి గెంటేసావో తెలుసు. మరి 5 సంవత్సరాల అధికారంలో ఉండి బాబాయ్ కేసు ఎందుకు ఒక్కరికి రాలేదు? ఎందుకు రాలేదు చెప్పాలి కదా. సరే వాళ్ళు గతంలో డిస్టిలరీసే మరి టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే మేము కంటిన్యూ చేసాం అన్నప్పుడు దాంట్లో అవకతవకలు జరిగినాయి కాబట్టి అవే కంటిన్యూ అని మీరు 5 సంవత్సరాలు ఎందుకు పట్టించుకోవాలి? మరి ఇవన్నీ ఇట్లా చెప్పుకుంటూ వెళితే వీళ్ళు అన్నీ కూడా చేసిందే అబద్ధమైన ఒక పరిపాలన, అభూత కల్పన, అంతా ఒక భ్రమను క్రియేట్ చేశారు. కాబట్టి ఇట్లాంటి వ్యక్తులను చూసి ఏం నేర్చుకోవాలని రోజా మాట్లాడుద్ది. నిన్న అసలు జగన్మోహన్ రెడ్డి రాగానే ఎక్కడికి వెళ్ళాడండి? 11వ తారీఖున 11 ఎమ్మెల్యే బెంగళూరు ఎయిర్పోర్ట్లో దిగాడు. మరి వాళ్ళ యలహంక ప్యాలెస్కి వెళ్ళాడు. అందుకనే కదా బెంతా హై అంటున్నారు. వారానికి ఎన్ని రోజులు ఎక్కడ ఉంటున్నాడు? మీ 11 మంది అసలు అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు? ఎందుకు వచ్చి ప్రజల తరపున మీరు మీ పోరాటాన్ని ఇవ్వట్లేదు? నిజంగా మీరు ప్రజాప్రభుత్వం ప్రజల కోసం పోరాడారు 5 సంవత్సరాలంటే 151 నుంచి 11కి ఎందుకు పడిపోయారు? ఎవరిని చూసి ఎవరు నేర్చుకోవాలి? ఏం నేర్చుకోవాలి? ఏ విధంగా చెప్పుకుంటారు మీరు? మమ్మల్ని చూసి ఈ విధంగా నేర్చుకోండి. మీరు మరి సింగిల్గా రావాలి సింహం అని చెప్పేసి ఏదో పవన్ కళ్యాణ్ గారి గురించి ఏదో మాట్లాడుతూ ఇలా చూడండి విజయ్ని చూసి నేర్చుకోండి అంటున్నారు. నిజంగా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకోవాలంటే గతంలో జరిగిన ఓటమి కానివ్వండి, ఆ తర్వాత ఆయన చేసిన పోరాటం కానివ్వండి, ప్రజల మనసు గెలుచుకోవటం కానివ్వండి, ఏ అసెంబ్లీ గేట్ కూడా టచ్ చేయని అన్నారో వాళ్ళే టచ్ చేయకుండా అయిపోయారు. ఈ రోజున రండి బాబాని పిలుస్తున్నా కూడా అసెంబ్లీని చూస్తే భయపడి పారిపోతున్నారు. మీరు ఎవరిని చూసి ఎవరు భయపడుతున్నారు? ఎవరిని చూసి ఎవరు నేర్చుకోవాలి? కాబట్టి ఈ గ్రామ సింహాల్లాగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు తప్పించి సింహం సింగిల్ ఇవన్నీ కూడా ఒట్టి ఏదో చెప్పుకోవడానికి వినటానికి బాగుంటాయి తప్పించి వాళ్ళకి ఆచరణలో ఎక్కడ చేసి చూపించను ఇవన్నీ. అదే మొత్తానికి హాలిడే పీరియడ్ మొత్తం కంప్లీట్గా ముగించుకున్నటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు రేపో మాపో ప్రెస్ మీట్ పెట్టబోతున్నారని చెప్పేసి కొంత వార్తలు అయితే వస్తున్నాయి. సో ఒకరు ప్రెస్ మీట్ పెట్టినా దేని గురించి మాట్లాడతాడు అంటే, ఎందుకంటే డిఎంకేకి బహిరంగంగా రోజా గారిని పంపించి అటు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీరందరూ కూడా ప్రచారం చేసి వచ్చినటువంటి సందర్భం. కానీ విజయ్ గెలిచిన తర్వాత విజయ్కి మద్దతు ఇస్తున్నటువంటి సంఘటన మనం చూస్తూ వస్తున్నాం. అంటే మొత్తానికి ప్రెస్ మీట్లో ఏం చెప్పబోతున్నాడు? విజయ్ కూడా నా వల్లే గెలిచాడని చెప్పబోతున్నాడా? అదే విధంగా చూసుకుంటే మావిగన్లానే మళ్ళీ ఒక జోకర్ కింద మారబోతున్నాడు అంటే ఏం చెప్తారు? మహానాడు గురించి మాట్లాడతాడు. 2 రోజుల నుంచి అదే జరుగుతుంది చర్చ సోషల్ మీడియాలో కూడా. ఏంటి అంటే నెల్లూరు కేంద్రంగా జరుగుతున్న మహానాడు గురించి వీళ్ళు వైసీపీ సైకో బ్యాచ్ అంతా ఏదేదో అవాకులు చవాకులు అదంటున్నారు ఇదంటున్నారు, నెక్స్ట్ గెలవరంటారు, ఏదో మాట్లాడతారు. అదొకటి ఉంది. మావిగన్ గురించి మరి గతంలో ఏం మాట్లాడాడు అట్లాంటిది ఏదో నా ఫోటో పట్టుకున్నాడు అందుకనే విజయ్ గెలిచాడు అన్నా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆయన ఏదైనా మాట్లాడతాడు. మరి ఇలాంటివన్నీ వినటానికి మరి ప్రెస్ మీట్ వినాలి మనం చూసి. ఇంకా 10 మందికి మనం 10 వీడియోలు చేసుకొని ఇదిగో జగన్మోహన్ రెడ్డికి అవగాహన లేదు, ఆలోచన లేదు, ఒక అవివేకి, ఇట్లాంటి వ్యక్తిని మనం గతంలో ముఖ్యమంత్రిగా పెట్టుకొని రాష్ట్రాన్ని నాశనం చేసుకున్నాం అంటానికి జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి ప్రెస్ మీట్ పెట్టి తనేంటో నిరూపణ చేసుకోవాలి. ఈ విధంగా నేను ఇంతే, నా ఆలోచన ఇంతే, నేను ఇలానే ఉంటాను అంటే లండన్ మందులు పనిచేసినాయా లేదా అని చెప్పి టెస్ట్ చేసుకోవడానికి పెడుతున్నాడు అనేది ఇంకొకటి. సో చూద్దామండి. ఖచ్చితంగా మీరు అన్నట్టుగా మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెడితే ఏం మాట్లాడతారు, విజయ్ గెలిచింది కూడా నా వల్లే అని చెప్పి అంటారు లేదనేది చూద్దాం. మరి నమస్తే. నమస్తే అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.